మామిడి తోటలే కాకుండా ఇంకా చాలా వేసినట్టున్నారుగా మీకు బత్తాయి ఇవన్నీ బత్తాయి కూడా కనిపిస్తున్నాయి మాకు. బత్తాయి కూడా ఉందండి. ఓకే, ఇంకేమేమి ఉన్నాయండి? మొత్తం ఏమేమి వేశారు? ఇంకా ఎగ్జోటిక్ వెరైటీస్ కొత్త కొత్త రకాలు కూడా వేసానండి. మీకు అవి కూడా చూపెడతాను, అక్కడక్కడ ఉన్నాయని చూపెడతాను. బత్తాయి తోటలు ఎన్ని మొత్తం ఎంత విస్తీర్ణంలో వేశారు? 10 acres లో బత్తాయి ఉందండి. 10 acres లో. ఇది మొత్తము ఇప్పుడు మీరంటే ఇప్పుడు సేల్ అవి ఎవరైనా అడిగితే ఇస్తాను అని చెప్పేసి అన్నారు మామిడి పళ్ళు, మరి ఇవి ఎట్లా? ఇవి కూడా అంతేనా? డైరెక్ట్ ఇక్కడ నుంచి టన్నేజ్లో వెళ్ళిపోతుందండి. మామూలుగా మనకి పెద్ద 18 టన్నులు 20 టన్నుల లారీలు వస్తాయండి. అందులో కోసుకుని తీసుకుపోతారు. అది టన్నేజ్ వేసుకుని దాని రేట్ మాట్లాడతారు ఫస్ట్, ఆ రేటు ప్రకారం ఇచ్చేస్తాం. ఇది డైరెక్ట్ వెళ్ళిపోతుందండి. ఓకే, దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? దీనికి ఆర్గానిక్ అండ్ దీనికి కొంచెం పెస్టిసైడ్స్ కూడా వాడాలండి. దీనికి పెస్టిసైడ్స్ వాడకపోతే ఇది సెట్ అవ్వట్లేదండి, ప్రాబ్లం అవుతుంది. ఇది బత్తాయి ఒకటి కొంచెం ఆర్గానిక్ అండ్ పెస్టిసైడ్ రెండు మిక్సింగ్ చేస్తున్నా ఫార్మింగ్ అండి. ఓన్లీ బత్తాయి ఒకటేనండి. ఈ బత్తాయి తోటలు వేయడం వల్ల అంటే రాబడి కానీ దిగుబడి కానీ రెండు బాగానే ఉంటాయండి? దిగుబడి బాగుంటుంది. ఇది 2 times క్రాప్ వస్తుందండి. 2 times ఇయర్. సమ్మర్లో ఒకసారి అండ్ వర్షాలు పడే టైంలో ఒకసారి వస్తుందండి. 2 times క్రాప్ వస్తుంది. క్రాప్ బాగా వస్తే బాగానే వస్తాయండి. సైజ్ ఎంతవరకు రావచ్చు ఒక కాయ? ఒక కాయ వచ్చి ఒక కిలోకి వచ్చి ఒక 3 కాయలు అట్లా తూగుతాయండి. ఓకే, వాటరింగ్ అనేది ఎట్లా ఇస్తారు దీనికి? వాటర్ చూసారు కదా మేడం, అక్కడ డ్రిప్ సిస్టమ్, డ్రిప్ ద్వారా వాటర్ వస్తుంది. ఓకే, రోజు ఎన్నిసార్లు ఇస్తారు? దీనికి డైలీ ఒక 3-4 hours ఇస్తామండి. 4 hours అట్లా వస్తాయండి వాటర్. చూసారు కదా వాటర్, డ్రిప్ వస్తుంది చూసారా, ఆ డ్రిప్ నుంచి వస్తుందండి వాటర్. అది చిన్న గేట్ వాల్ టైప్ లో పెట్టామండి. అది అట్లా 3 hours 4 hours వాటర్ వస్తుందండి డైలీ. 4 hours అట్లా ఇస్తాం. బత్తాయి చెట్లు కొంచెం వాటర్ ఎక్కువ కావాలండి. సార్, రైతు కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్. ఒక ఎకరానికి మనం బత్తాయి వేయాలంటే అసలు మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి మనం? సో రాబడి ఎంత వస్తుంది? యాక్చువల్గా బత్తాయి మొక్క నాటిని కానించి ఒక 4 years 5 years దాకా పెంచాలండి. పెంచిన తర్వాత అప్పటి నుంచి 1.5 lakh అలాగా ఇయర్లీ మనకి పెట్టుబడి వస్తుందండి. రేటు మంచిగా ఉంటే 2 లక్షలు రావచ్చు ఎకరానికి, లేకపోతే 1 లక్ష రూపాయలు రావచ్చు. ఆదాయం అయితే కన్ఫర్మ్ గా ఆదాయం అయితే పక్కా వస్తుందండి. ఓకే, మనం 1.5 లక్షన్నర పెట్టుబడి పెట్టాలి. అవునండి. సో వాటర్ ఉంటేనే, వాటర్ అక్కడ ఫెసిలిటీస్ ఉంటేనే మనం బత్తాయి వేయడం కరెక్ట్ అంటారా? వాటర్ ఎక్కువగా ఉండాలండి. దీనికి వాటర్ ఉంటేనే బత్తాయి వేసుకోవాలండి. అది కూడా ఇది సాయిల్ కూడా సూటబుల్ ఏరియాలోనే వేసుకోవాలండి. ఇది ఎక్కడ పడితే అక్కడ వేస్తే బత్తాయి కూడా రాదండి. మీకు అనంతపూర్ బత్తాయి ఫేమస్, అలాగే నల్గొండ డిస్టిక్ ఫేమస్. ఇది మన నల్గొండ డిస్టిక్, ఇక్కడ బత్తాయికి ఫేమస్ అండి. మీకు బత్తాయి వస్తుంది, ఇక్కడ మ్యాంగో వస్తుంది, రెండు వస్తాయి. మీకు వాటర్ ఎక్కువగా ఉన్న చోట బత్తాయి వేసుకుంటే బెటర్ అండి. రెడ్ సాయిల్ ఉండాలి. అండ్ బత్తాయిలో ఎక్కువగా మనం అంటే నిమ్మ జాతికి సంబంధించిన మొక్కల్లో ఎక్కువగా ఈ తెగుళ్ళు కానీ ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. అవునండి. సో అంత ఆశాజనకంగా ఉండదు అని చెప్పేసి రైతు అంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఇంకా ఇవి ఎరువులు కాకుండా ఇంకేమేం చేస్తే బెటర్ అంటారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ వేసిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి టిప్స్ ఇస్తారు మీరు, సూచనలు? బత్తాయి ఏరుకులు తెగులు ఎక్కువ వస్తూ ఉంటాయండి. అది ఇంతవరకు మనం దాన్ని సరిగ్గా చేయలేకపోతున్నాం అండి. అది 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ చెట్టు ఉంటుందా ఉండదా అన్నది గ్యారంటీ లేదండి బత్తాయిలో. అదొకటి ప్రాబ్లం ఉంది. దాన్ని ఏ రైతులు కూడా సాల్వ్ చేయలేకపోతున్నారండి ప్రాబ్లం. మనకి కూడా అక్కడక్కడ 4-5 చెట్లు కూడా పోయినాయండి. ఇంకోటి ఏంటంటే పెస్టిసైడ్స్ కంపల్సరీగా బత్తాయిలో వాడవలసి వస్తుందండి. ఆర్గానిక్ బేస్తో అయితే బత్తాయి అవ్వదండి. అది అవుతుందన్న అది అవ్వని పని అండి. అది ఆర్గానిక్ బేస్లో బత్తాయి అసలు మీకు రానే రాదు. అంటే పెస్టిసైడ్ వాడతాం, కింద ఎరువులు ఇస్తాం, అంటే ఇది జీవామృతం పెడతాం. అంటే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ రెండు మిక్సింగ్ కలిపి నేను చేస్తున్నానండి. ఇంకా రైతులు అంటే ఎవరి ఆలోచనతో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇది మన ఆలోచనతో నేను ఇలా చేసుకుంటూ ఉంటాను. వేస్తే మనం ఎన్ని సంవత్సరాల వరకు కాపుకు వెయిట్ చేయాలంటారు? ఇది వేసిన మొక్క 4 years తర్వాత కాపుకు వస్తుందండి. కాపుకు వచ్చేస్తుంది. అప్పుడు దాకా మనం పెట్టుబడి పెట్టుకుని దాన్ని చెట్లను పెంచుకుని హెల్తీగా పెంచుకునండి. 4 years తర్వాత మనం క్రాప్ తీసుకోవచ్చండి. కొన్ని కాయలు మనకి ఈ కలర్లో ఇట్లా వచ్చేసినాయి. సో వీటికి ఏంటి అంటారు? ఇది మంచు ప్రభావం వల్లనే ఇది మంగు వస్తుందండి కాయకి. అది మనం కొన్ని వాడేవాడి మందులు వాడినా కొన్ని తప్పదండి, వస్తూనే ఉంటాయి. ఏ రైతు కన్నా ఇది కామనే అండి ఇది.
సో నాటుకోళ్ళు కూడా పెంచుతున్నారుగా? మొత్తం ఎన్ని కోళ్ళు ఉన్నాయి? 40 దాకా ఉంటాయి. 40 దాకా ఉన్నాయి. ఏంటి పర్పస్ అంటే మీకోసమేనా స్పెషల్ గా? లేదండి, మా ఇంట్లో పర్పస్ గురించి అట్లా వచ్చి నాటు ఎగ్స్ అవి ఇంట్లో పర్పస్ గురించి అని చిన్నగా పెంచుకుంటున్నాం. ఓకే, ఓన్లీ కోళ్ళేనండి? ఇంకేమైనా బాతులు అట్లాంటివి లేవండి. టర్కీ కూడా ఒకటి ఇక్కడ ఉందండి. బాతులు ఏమి లేవు, ఓన్లీ కోళ్ళేనండి, నాటు కోడి. ఓకే, టర్కీ కోడి. ఈ టర్కీ కోడి వైట్ అండి. ఓకే, అన్ని నాటువే మొత్తం? అన్ని నాటి అండి, అన్ని నాటుకోళ్ళే. ఎగ్స్ పర్పస్ గురించి పెంచుకుంటున్నాం. ఓకే, సో వీటికి మేత అనేది ఎట్లా ఏం చేస్తారు? మేత వడ్లేస్తారండి. మార్నింగ్ వడ్లు ఉంటాయి, తర్వాత అంతా మన తోట అంతా తిరిగేసి ఈవినింగ్ మళ్ళీ వస్తాయి. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒకసారి వడ్లేస్తారండి మా వాళ్ళు, తర్వాత మళ్ళీ ఈవినింగ్ అందులోకి వెళ్ళిపోతాయి. చూసారు కదా, అందులోకి వెళ్ళిపోతాయి. సో తోట మొత్తం తిరిగేసినా మళ్ళీ ఇదే ప్లేస్ కి వచ్చేస్తాయండి? ఎక్కడికి వెళ్ళిపోవా? ఇక్కడికే వస్తాయి, ఎక్కడికి వెళ్ళవండి. మళ్ళీ ఇక్కడికే వచ్చి అలవాటు కదండి, ఇంకా వచ్చేస్తాయి ఇక్కడికి. ఓకే, అది లేదు ఇది లేదని లేదండి, మొత్తం అన్నీ ఈ మీ ఫామ్ లోనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, హ్యాపీగా బతికేవచ్చు మీ ఫామ్ లో అసలు ప్రశాంతంగా. మొత్తం చుట్టూతా అసలు పండ్లు కానివ్వండి, అసలు కోళ్ళు, అలాగే పాలు అన్ని మనకి స్వచ్ఛంగా దొరుకుతున్నాయి. ఎక్కడ కూడా కల్తీ లేదండి మనం తినే ఆహారంలో. ఇక్కడ మనకు దొరికే ప్రతి ఒక్క దాంట్లో అసలు కల్తీ లేదు, ఎంతో స్వచ్ఛంగా వస్తుంది. సో ఊరికి దూరంగా చక్కగా, మళ్ళీ స్వచ్ఛమైన గాలి, సో వెహికల్స్ సౌండ్ గడబిడ ఏమీ లేకుండా హ్యాపీగా ఉండొచ్చండి. సో నిజంగా చాలా బాగా గొప్పగా ప్లాన్ చేశారు ఇక్కడ. గేదెలు కానివ్వండి, కోళ్ళు అన్ని ఇవన్నీ చేయాలని అసలు ప్లానింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అసలు థాట్? నాకు యాక్చువల్గా బిజినెస్ చేసే టైంలో కరోనా వచ్చిన తర్వాత ఖాళీగా ఉండి మనకి ఆల్రెడీ అప్పుడు ఫామ్ ఉంది, దీన్ని ఎలా డెవలప్ చేయాలి ఏంటనేది అప్పుడు వచ్చిన ఆలోచనతో ఇది కంటిన్యూ అయితే ఇంతవరకు తీసుకొచ్చిందండి. ఆ తీసుకురావడం కూడా నాకు చాలా మంచిది అయిందండి. అన్నీ స్వచ్ఛంగా తింటున్నాం ఇంట్లో, పాలు కానించి ఎగ్స్ కానించి నాన్ వెజ్ అయినా ఏదైనా సరే మా ఇంట్లో మొత్తానికి అంత స్వచ్ఛంగానే తింటున్నామండి. ఫ్రూట్స్ కానించి వెజిటబుల్స్ కానించి కిచెన్ గార్డెన్ కూడా మీకు చూపెడతాను. కిచెన్ గార్డెన్ కూడా వేసేసారా? పెట్టబెడ సర్దుకొని వచ్చేస్తామండి, మాకు ఒక చిన్న రూమ్ ఇవ్వండి ఇక్కడ. తప్పకుండా అండి, ఫ్రూట్స్ కానించి కిచెన్ గార్డెన్ కానించి అన్నీ కూడా స్వచ్ఛంగా పండించుకుని మా ఇంట్లో సరిపడి, మా ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు అంతమంది వాళ్ళందరికీ కూడా ఇస్తానండి. వాళ్ళందరికీ సరిపడి మేము పండించుకుంటామండి. ఇంకేమైనా ఎక్సెస్ మా ఫ్రెండ్స్ కూడా పంపిస్తాను. నైస్ అండి. మీరే కాదు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ కూడా మంచి ఆహారాన్ని అందిస్తున్నారు. అవునండి. సో ఇంకా మీ కిచెన్ గార్డెన్ ఇంకా చాలా ఉన్నాయి అన్నారు, చూపెడతానండి. ఇక్కడే ఉన్నాయి. ఇది మీ నాలెడ్జ్ ఇది ఏం చెట్టో చెప్పండి? లెమన్ గ్రాస్ అనుకుంటా. కాదండి. కాదా? లెమన్ గ్రాస్ ఇలా ఉండదు. ఇలాచి. yes, ఇలాచి స్మెల్ తెలుస్తుంది. కరెక్ట్ గా చెప్పారు. ఇలాచి ఆకు స్మెల్ తెలుస్తుందండి. పువ్వు చూసారా? ఇప్పుడు ఇందులో నుంచి మనకి ఇలాచి వస్తుందండి. ఆకు మొత్తం ఇలాచి స్మెల్ వస్తుందండి. స్మెల్ చూస్తేనే గానీ తెలియలేదు. ఇలాచి స్మెల్ వస్తుంది మీకు ఇది. సో ఎట్లా ఈ ఫ్లవర్ నుంచి వస్తాయి ఇలాచీలు? ఈ ఫ్లవర్ నుంచి వస్తుందండి. నేను కొత్తగా వేసాను ఇది, ఇప్పుడే కొత్తగా ఇది వచ్చిందండి. ఇది వేసి 1 year అవుతుంది, ఇప్పుడే ఫ్లవరింగ్ వచ్చింది. ఇంక ఇది ఎట్లా వస్తుంది అనేది మీకు చెప్పలేనండి, అప్పుడే వచ్చిన తర్వాత చెప్పగలుగుతాను. ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది చేసి? 1 year అవుతుందండి. 1 year కి ఇంత పెద్దగా అయింది. బాగా అయిందండి. ఇంకేమేమి ఉన్నాయండి ఇట్లా ఇలాచి కాకుండా? ఇంకేమన్నా చూసారా? అది అరటికెల చాలా ఉన్నట్టున్నాయి, అరటికెలలు బాగా వచ్చేస్తున్నాయి. అవునండి. ఇది పచ్చిగా ఉన్నాయి, ఇంకా పండలేదు. లేకపోతే అరటి వెరైటీ వచ్చి అమృతపాణి అంటారండి. అమృతపాణీలు. ఓకే అమృతపాణి ఈ వెరైటీ వచ్చి. అమృతపాణీలు నిజంగా చాలా అంటే చాలా స్వీట్ గా ఉంటాయండి, అందుకే వాటికి అమృతపాణీలు అని పేరు వచ్చింది. చాలా బాగుంటాయండి. దీని కూడా అంత ఆర్గానిక్ అండి. అయితే ఇంకా స్వీట్ ఉంటాయి, బాగుంటాయి. బయట దొరికే కంటే ఇంకా స్వీట్ ఉంటాయి. డైరెక్ట్ మనకి చెట్టుకి మక్కిన తర్వాతే తీసుకుని వెళ్తాం. చెట్టు చూసారా ఎప్పుడన్నా? అది వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ కదా? వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ లో రెడ్ కలర్ అండి. ఓకే ఓకే. వాటర్ యాపిల్ లో చూసారా ఇక్కడ? ఇదిగో వచ్చినాయా? ఓ వావ్, వచ్చినాయండి. ఇదిగోండి. సూపర్. రెడ్ కలర్ వాటర్ యాపిల్ అండి. వస్తారా? వాటర్ యాపిల్ అండి, అసలు చాలా అంటే చాలా హెల్దీ అన్నమాట ఈ ఫ్రూట్. ఇట్లాంటి గుత్తులు చాలా ఉన్నాయి, చూసుకోండి. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, అటు కూడా ఉన్నాయి చూడండి. ఇక అటువైపు కూడా చాలా చాలా ఉన్నాయండి.
ఇక్కడికి వచ్చినందుకు మేము ప్రోగ్రామ్ చేయడమే కాదండి, హెల్దీ ఫుడ్ కూడా తింటున్నాము. అసలు మనసు ప్రశాంతంగా ఎంత సంతోషంగా ఉందో. చూడండి, ఇది ఆర్గానిక్ కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సమ్మర్ లో ఈ ఫ్రూట్ తింటే చాలా మంచిది. స్వీట్ కూడా బాగుంటుంది. ఇలాగే కాస్తుందండి, గుత్తులు. చాలా బాగుంది. మీకు ఒకసారి కొమ్మలు కూడా ఇరిగిపోతాయి. ఇప్పుడు చూసారా పూత వచ్చింది మొత్తం. ఈ పూత అంతా మళ్ళీ కాయలు ఉన్నాయి. ఇంకా కాయలు ఉన్నాయి, పూత వచ్చిందండి. ఇంక ఇవన్నీ మీరే చక్కగా కోసేసుకుని తినంటారు అనమాట. ఓకే, పట్టుకుపోతాం మనం కూడా. ఇది వచ్చి 1000 కాయలు వస్తుందండి. ఇది 1000 కాయలు వస్తుంది. ఇదో వెరైటీ అండి. ఏంటి దీని పేరు? 1000 కాయలు అరటి అంటారండి. 1000 కాయలు. అది బాగా మనిషి అంత పొడుగు వస్తుందండి. ఇంక ఇది దీనికి ఎందుకంటే ఏం కాదండి, ఓన్లీ వాటర్ బేస్ మీద పెరుగుతాయండి. ఇది ఇదే అండి కర్పూరం వెరైటీ, దేశవాళీ వెరైటీ అండి. ఇది చాలా టేస్టీ ఉంటుందండి. ఇది కూడా ఈ హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయండి. ఇది మా దగ్గర అరటిలో వచ్చి 5-6 రకాల వెరైటీస్ ఉన్నాయండి. అది కర్పూరం ఒకటి అండి, ఎర్ర చక్కెరకాయలే ఉందండి, చక్కెరకాయలే ఉంది. తైవాన్ వెరైటీస్ ఒక 2 రకాలు వేసామండి. అలాగే కర్ణాటక నుంచి తెప్పించామండి. అది యాలిక అరటి అంటారు, యాలిక అరటి. అది ఇంకా రాలేదు, వేసామండి. అది చిన్నవి వస్తాయండి, చాలా స్వీట్ ఉంటుంది అంటండి. అది అవి తెలుసుకుని అవి తెప్పించి అవి కూడా వేసానండి. ఒక 6 వెరైటీలు మన దగ్గర అయితే ఉన్నాయండి అరటిలో. అలాగే కూర వెరైటీ కూడా ఉంది, అరటి కూర వెరైటీ కూడా ఉంది. అది ఎప్పుడు రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది కూర మనకి. ఇది జీవామృతం అండి. ఇది డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటాం, స్ప్రేయింగ్ కూడా చేస్తామండి. ఇది ప్రాసెస్ చేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత దీన్ని వాడతామండి. ఇది వారం రోజులకి అట్లా ఊరబెట్టాలి, కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా పొద్దున్న మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి కలపాలండి. ఇట్లా కలిపిన తర్వాత ఈ డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటామండి. ఇది సో అట్లా ఈ విధంగా మీరు నేచురల్ గా ఎరువులు ఇస్తున్నారు కాబట్టి ఒక్కొక్క ఫ్రూట్ అంత టేస్టీగా ఉంటుంది. వీక్లీ మీరు తిన్నారు కదా ఫ్రూట్స్ అన్ని, మీరు చెప్పండి, మీరే చెప్పాలి ఎలా ఉన్నాయి. అదే చెప్తున్నాను నేను, అసలు అందుకే అంత టేస్టీగా ఉన్నాయి అని చెప్తున్నాను నేను. ఇట్లా నేచురల్ గా ఇస్తున్నారు, ఎంత స్వచ్ఛంగా ఉందో. అవును. ఇది ద్రవజీవామృతం. అవునండి. ఘనజీవామృతం అట్లాంటివి కూడా తయారు చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటామండి. ఇది కంపల్సరీగా ఏ రైతైనా వాడవలసిందేనండి. ఇది వాడితే అదే ఆర్గానిక్ పద్ధతిలో చేయాలంటే ఇది కంపల్సరీగా ఇదే మెయిన్ బేస్డ్ అండి. దీనికి చెట్టుని పైన కొట్టొచ్చండి, కింద కూడా డ్రిప్ ద్వారా కూడా ఇవ్వచ్చండి. ఇది చాలా హెల్తీగా చెట్టు బాగా అదే యూరియా కానీ ఫెర్టిలైజర్స్ కానీ వేసామనుకోండి, 1 మంత్ బాగా గ్రోత్ కనపడుతుంది. తర్వాత మళ్ళీ వీక్ అయిపోతుంది చెట్టు అండి. ఇప్పుడు మనకి మనిషికి సెలైన్ ఎలా ఎక్కిస్తాం, హెల్తీగా 4 hours 5 hours ఉంటుంది, తర్వాత ఎలా పడిపోతుంది కదా మళ్ళీ. అలాగే ఇది కూడా, ఇదైతే రెగ్యులర్గా స్టాండర్డ్ ఉంటుంది. చెట్టు ఎప్పుడు మీకు ఒకేలాగా ఉంటుంది. మీరు చూసారు కదా ఇప్పుడు మొత్తం మన చెట్లన్నీ, మామిడి చెట్లు ఏదైనా సరే ఒకే రకంగా ఉంటుంది. అంటే మీరు మట్టికి బలాన్ని ఇస్తున్నారు కాబట్టి, మట్టి నుంచి మనకు బలం వస్తుంది కాబట్టి. ఎర్రలు కూడా పుడతాయండి. ఎర్రలు పుడతాం వల్ల మనం ఇది ఆవు పెంట ఇవన్నీ వేస్తాం కదండి, దానివల్ల ఎర్రలు పుడతాయి. ఇది ఇవ్వటం వల్ల ఎర్రలు పుట్టి బాగా గ్రోత్ వస్తుంది చెట్టు. ఇది చూసారా మేడం ఎంత బాగుంది? ఇది గంగా బొండం అంటారండి. గంగా బొండం. ఈ ఒక్కరు మీరు తాగలేరు ఇది, ఈ వాటర్. అసలు ఎంత పెద్దగా ఉంది, అసలు నేను ఫస్ట్ టైం చూడటం తెలుసా. ఇది ఇంత పెద్ద బొండం, ఇంత చూసాం కానీ ఇంత పెద్ద బొండం మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే చూడలేదు. ఈ చెట్టునే తీసాం కదండి, ఇంకా ఉన్నాయి కాయలు. ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. దాని తీసామండి, ఒక 5 తీసామండి అప్పుడు. ఓకే, ఇంకేమి ఎందులోనే వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర? ఇంకా ఒక 4 వెరైటీస్ ఉన్నాయండి. సన్నింగ్ ఒకటి, సిలోన్ ఒకటి, మళ్ళీ ఆరెంజ్ కలర్ వస్తుంది కదండి అదొకటి. ఇవన్నీ బొండాల వెరైటీలు ఉన్నాయండి. అలాగే నాటు వెరైటీ కూడా ఉందండి. టీ&డి వెరైటీ ఒకటి ఉంది. 5 రకాలు ఉన్నాయి ఇందులో. వాటర్ ఎట్లా ఉంటుంది? వాటర్ ఫుల్ ఉంటుందండి, అన్నింటిలో కూడా వాటర్ ఫుల్. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు తాగి తిరిగాను ఇప్పుడు కొట్టిపేస్తాను. తాగిన తర్వాత చెప్పండి మీరు. మీరు మొత్తం తాగాలి, బొండం మొత్తం తాగాలి. నా వల్ల కాదేమో, కంపల్సరీ తాగాలండి. సరే ట్రై చేద్దాం. ఓకే అండి.
ఏంటండి మొత్తం అంతా చెరువులాగుంది, నెట్ అవన్నీ కట్టేసి? చెరువేనండి, చిన్న ఫిష్ పాండ్ అండి ఇది. ఓహో, అసలు ఏది వదిలిపెట్టలేదు అనుకుంటా మీరు మీ ఫామ్లో? అవునండి. అసలు ఏంటి, ఎంత విస్తీర్ణంలో వేసారు, ఎంత లోతు తవ్వారు అసలు? ఇది 7 ఫీట్లు లోతు తవ్వామండి. ఓకే. 4 గుంటల దాంట్లో వేసామండి. ఇందులో రవ్వ బొచ్చు వేసామండి. మొత్తం ఎన్ని ఉన్నాయండి చేపలు ఇందులో? ఇందులో వచ్చి 200 దాకా వేసామండి. ఎన్ని వరకు మనం పెంచుకోవచ్చు, ఎన్ని చేపల వరకు? 200 250 దాకా పెంచుకోవచ్చు. మనకి ఎన్ని పడితే అన్నీ వేసామండి ఇందులో. ఫుడ్ తింటాక వస్తున్నాయి కదా ఇవన్నీ? చూసారా ఫుడ్ తింటున్నాయి కదా. ఎంతవరకు వెయిట్ అయింది ఇప్పుడు వరకు? ఇప్పుడు వరకు 1/2 కిలో సైజు వచ్చినాయండి. 1/2 కిలో సైజు. అండ్ మామూలుగా అసలు ఫిష్ది కుంట వెయ్యాలి అని చెప్పేసి ఎందుకు అనిపించింది మీకు? ఓన్లీ మన ఇంట్లో ఆర్గానిక్గా ఈ ఫిష్ కూడా యూజ్కి అని ఫ్రెండ్స్ వచ్చిన రిలేషన్లో ఎవరైనా వచ్చినా ఇక్కడికి ఓన్లీ ఇక్కడ జస్ట్ అలా పట్టుకుని అలా వండేస్తారు. ఇలా పట్టుకుని అలా కూరలు వేసేస్తారా? అవునండి. ఓకే. అసలు నిజంగా అండి ఒక ల్యాండ్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది మిమ్మల్ని చూస్తే తెలుస్తుందండి. అది ఎక్కడా కూడా ఏమి వదలకుండా ప్రతి ఒక్కటి మీ ఫామ్లో ఉందండి. గేదెలు, ఆవులు, కోళ్ళు, మళ్ళీ చేపలు, మామిడి తోట, కొబ్బరి తోట, అరటి తోట, ఎన్ని అండి అసలు నాకు మైండ్ ఇంకా చాలా ఉన్నాయండి చెప్పడానికి. నాకు చాలా ఉన్నాయండి చూడడానికి. అసలు మొత్తం ఒక్క రోజు కూడా సరిపోలేదండి మాకు కవర్ చేయడానికి. మామూలుగా రామరాజు గారి తోట కవర్ చేయాలి అంటే కనుక 2 రోజులు టైం పడుతుందండి. ఏమంటారు? నిజమే కదా? అసలు నిజంగా అండి ప్రతి రైతుకి ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉన్న 18 ఎకరాలు, ఈ 18 ఎకరాల్లో మొత్తం ఏమేం చేయాలి మొత్తం కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా క్లియర్గా చూపించారండి మాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటండి రాజుగారు? ఇది లిచీ అండి. ఓ, లిచీనా? లిచీ అండి. పండేం లే చెట్టుకి? ఇంకా రాలేదండి, ఇంకా అది వస్తుందేమో అండి. 2 years అయిందండి. 2 years అయింది. 5 years కి అట్లా రావచ్చు అండి. 5 years కి? అవునండి. ఓ, సో 5 years వెయిట్ చేయాలన్నమాట. అవునండి. అవునండి. రాజుగారు ఇంత తోట వేశారు కదా, మరి మీరేమో హైదరాబాద్ లో ఉంటామని చెప్పారు, మరి ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? ఇక్కడ మా ఫాదర్ మదర్ ఉంటారండి. నేను లేనప్పుడు మా ఫాదర్ మదర్ కూడా మెయింటైన్ చేస్తారండి. మరి ఇంత పెద్ద తోటని మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు, సో ఒకసారి మరి పరిచయం చేయలేదు మాకు? మా ఫాదర్ మదర్. ఓకే. మా నాన్న మా అమ్మ అండి. నమస్తే అమ్మ. మొత్తం తోటంతా చూసాము, చాలా అంటే చాలా బాగుంది. మొత్తం మీరే చూసుకుంటారంటగా దగ్గరుండి? కష్టం అనిపిదా? ఓకే. సో పొద్దున అంతా మొత్తం అంతా చూసుకుంటూ ఉంటారా? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మనుషులు చూసుకుంటారు, ఇద్దరు చూసుకుంటారండి. ఇద్దరు చూసుకుంటారు. చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అంతా తోటంతా. మీ పేరు? సత్యనారాయణ. ఓకే. మీ పేరమ్మా? సుందరమ్మండి. మనమే పెంచుకొని మనమే ఇట్లా ఫామ్ చేసి మళ్ళీ అవే తింటూ ఉంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మీకు కూరగాయలు కూడా ఇక్కడ పండిస్తున్నారంట కదా, ఎలా అనిపిస్తుంది అవన్నీ మనమే చేసుకుంటే? అది చాలా ఆరోగ్యం కదా. మరి బయట కొని ఏముండవండి, ఇక్కడే. థ్యాంక్స్ అమ్మా, నమస్తే. ఇది చూసారా, ఇది బిర్యానీ ఆకండి. ఓ, ఇంత ముందు ఇలాచీ చూసాం కదా. అవునండి, ఇది బిర్యానీ ఆకు. ఇది చూడండి, స్మెల్ చూడండి, ఇది మీకు తెలుస్తుంది. తేజ్పత్తా. అవునండి, బిర్యానీ ఆకండి. బిర్యానీ వండుకున్న అన్ని చక్కగా ఎంత బాగా వచ్చినాయో. చాలా పెద్దగా అయిపోయిందండి చెట్టు. అవునండి. ఇది లక్ష్మాపాల్, ఇది రామాపాల్, రెండు కలిపి వచ్చిన చెట్టు అండి. చూసారా మీకు? రెండు నేను సపరేట్ గా చూసాను కానీ రెండు కలిపి చూడలేదు. రెండు కలిపి అండి. లక్ష్మణఫలం, రామఫలం అనేది వేరువేరుగా చూస్తాం మనం. అవునండి. సో మీ దగ్గర ఎందుకు అంత స్పెషల్ గా రెండు కలిసే ఉన్నాయి? నాకు ఆటోమేటిక్ గా చెట్టు అలాగే వచ్చిందండి. అలా నేను అంటుకట్టారేమో అనుకుంటున్నాను. కాదు, నేను కొన్నప్పుడే మొక్క అట్లా వచ్చిందండి, అది అట్లా వచ్చింది. వాళ్ళు అట్లా ఇవ్వడమే అట్లా ఇచ్చారా కలిపి? అంటే వేరుగా రావడమా లేకపోతే అనుకోకుండా అలా వచ్చిందా? అనుకోకుండా అలా వచ్చిందండి. మామూలుగా అయితే అసలు రావు. మీ అదృష్టం. మా కిచెన్ గార్డెన్ అండి. ఓకే. టమాటాలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు, చుక్కకూర అన్నీ ఉన్నాయండి. కిచెన్ గార్డెన్ మాకు సరిపడండి. మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా సరిపోతాయండి. మెయింటైన్ చేయాలంటే అసలు మామూలు విషయం కాదండి. అసలు పని వాళ్ళు కూడా ఉండాలి మనకి, వాళ్ళు కూడా సరిగ్గా చెయ్యాలి. కొంతమంది చేయరు కూడా. అసలు మీకు పని వాళ్ళు కూడా చాలా బాగా చేసి పెడుతున్నారు. అసలు ఒకసారి మాకు పరిచయం చేస్తారా? వాళ్ళు మా వాళ్ళే అండి, చాలా బాగా చేస్తారు, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు నాకు.
చాలా సపోర్టింగ్గా ఉండి వాళ్ళు మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ పనాలు చేసుకుని వెళ్ళిపోతారండి. అంత నెంబర్ 1 పర్సన్ నా దగ్గర ఉన్నారండి. గణేష్. ఓకే, నమస్తే అండి. ఈ మావాడండి, బాగా చేస్తాడు. ఈ మా పిచ్చే బాగా చేస్తాడండి. మా లింగయ్య అండి. వీళ్ళందరూ మన కొన్న ఇక్కడ తోట పెట్టిన కాడి నుంచి వీళ్ళందరూ నా దగ్గరే ఉన్నారండి. ఈ మొక్కలన్నీ ఇలా పెంచడానికి కారణం వీళ్ళేనండి. అవును, వాళ్ళు లేకపోతే అసలు మనం చేయలేము. అవునండి. నాకు డైలీ ఫోన్ చేస్తూ ఉంటారు, ఏం చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని. గణేష్ అన్నీ హ్యాండిల్ చేస్తాడండి. ఈవెన్ ట్రాక్టర్ కానించి అన్ని స్ప్రేయింగ్స్ కానించి అన్ని మా గణేష్ చూసుకుంటాడండి. ఈ మా పిచ్చి అని హెల్ప్ఫుల్గా ఉంటాడు, మళ్ళీ ఇంకే హెల్ప్ఫుల్గా ఉంటాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ చెట్టు ఏంటి చెప్పండి? దీనికి కాయ లేదు, పువ్వు లేదు. నేను ఏం చెట్టు అని చెప్పి నేనేం చెప్తానండి? చెప్పలేరా? చెప్పలేను. యాపిల్ అండి. యాపిలా? అవునండి. ఎక్కడో కాశ్మీర్ మంచు ప్రాంతాల్లో పండాల్సింది యాపిల్ ఇక్కడ వేసారా మీరు? అవునండి. ఇంత ఎండ మనకి 99 అండి, 25 degrees లో కూడా వస్తుందండి యాపిల్. ఎప్పుడు వేసి ఒక 6 months అవుతుందండి. 6 months. ఎప్పుడు వస్తుంది మనకి కాయ? ఒక 1 year లో నెక్స్ట్ ఇయర్ కాపుకి వస్తుందండి. వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సమ్మర్ వరకు. అవునండి. ఎక్కడ తీసుకొచ్చారండి ఇది? ట్యాంక్ బండ్ దగ్గర ఎగ్జిబిషన్ పెడతారు, నర్సరీ మేళ పెట్టారు, అక్కడ నుంచి తెచ్చాను. మొన్నే కదా రీసెంట్ జనవరిలో పెట్టారు. అప్పుడే చూడండి చెట్టు ఎలా వచ్చింది. అవును కదా. ఇది ఒకటే వేసారా ఇంకా ఉన్నాయి యాపిల్స్? ఈ లైన్ అంతా వేసానండి. ఓకే, లైన్ యాపిల్స్ వేసేసారా? అవునండి. ఆహా, మరి ఇదేంటిది? ఇది కూడానా? ఇది ఎర్రచందనం అండి. ఇది ఎర్రచందనమా? ఇది ఎర్రచందనం. గీకితే రెడ్గా ఉంటుందా లోపల? ఉండదండి. ఇది ఒక 15 years తర్వాత హార్డ్వుడ్ వస్తుందండి. ఇందులో 20 years పడుతుందండి ఇది రెడీ అవడానికి. ఇది చాలా సంవత్సరాలు పడుతుంది కదా ఇది? అవునండి. 20 సంవత్సరాలు. దారిలో నీడ గురించి అని వేసానండి. ఓకే, నీడ కోసం వేసారా? అవునండి. మరి రెండు దగ్గర వేసారా? ఏం ప్రాబ్లం కదా? పర్వాలేదండి, కొంచెం లైట్ గా దానికి కూడా షేడ్ ఉండాలండి యాపిల్ కి. ఓకే ఓకే, ఎండ ఎక్కువ తగలకుండా. ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది ఏమోనని షేడ్ వేసాను. బాగా వస్తుంది కదండి, చాలా బాగా ఎదుగుతుంది. అవునండి. ఓకే, ఇంకేముంది అండి? ఇది కూడా యాపిల్ అండి. యాపిల్ కి అటువైపు ఇటువైపు మీరు ఎర్రచంద్రం వేసారు. ఎర్రచందనం అండ్ కొబ్బరి చెట్లు అండి. ఓకే, కొబ్బరి చెట్టు. అది కొబ్బరి చెట్టు, ఇది యాపిల్ అండి. యాపిల్ రెండు చెట్ల మధ్యలో వేసానండి ఇది యాపిల్ అండి. ఓకే, కొంచెం చల్లగా ఉండాలి కాబట్టి వాటి కోసం ముందే ఎవరి దగ్గర నుంచి అన్న అవగాహన తెలుసుకున్నారా అది, లేకపోతే మీకు ఆల్రెడీ తెలుసా? ఇది తెలుసుకున్న తర్వాత వేసానండి. ఓకే ఓకే. ఏంటి సడన్ గా వచ్చా? మరి చెప్పలే నాకు. మా మేనల్లుడు అండి, మా మేనల్లుడు వైఫ్ అండి. హాయ్, ఇద్దరు క్యూట్ గా ఉన్నారు. సో ఎవ్రీ వీకెండ్ ఇట్లా వస్తూ ఉంటారా? ఓ నైస్. ఒక రోజుకే ఫిదా అయిపోయాము. ఇంకా మీరు చక్కగా వీకెండ్ అందరూ ఫ్యామిలీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది ఇట్లా మొత్తం అంతా ఫామ్ చేస్తున్నారు కదా మీ మామయ్య? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా లక్కీ. ఓకే, ఎందుకంటే అన్ని ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్, మిల్క్ నుంచి మొత్తం అన్ని స్పైసెస్ దాకా మొత్తం అన్ని గ్రెయిన్స్ దాకా అన్ని మామయ్య పంపించేస్తారండి. అన్ని ప్యాక్ చేసి మొత్తం అన్ని ప్యాకింగ్ అన్ని. సో మొత్తం చూసాం మేము, తోటంతా చాలా బాగుంది. అండ్ ఒక్కరోజు సరిపోదు మీ తోటంతా తిరగాలంటే, ఒక 2 days అన్న పడుతుంది మాకు టైము. ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి. ఇద్దరు జాబ్ చేస్తారు సాఫ్ట్వేర్ అండి. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఫ్యూచర్ వాళ్ళు చేస్తారండి, వాళ్ళకి ఉందండి పొలం ఇక్కడే దగ్గరే అండి. ఇది కూడా ఇంకా ఇది మామయ్య ఎలా చేస్తున్నారు మేము కూడా చేయాలనే ఉద్దేశంతో నేను ఉన్నప్పుడల్లా అప్పుడప్పుడు వస్తూ ఉంటారండి. సాటర్డే సండే అయితే కంపల్సరీ వస్తారండి. సో ఆర్గానిక్ పద్ధతిలోనే మీరు కూడా చేయాలి. సో ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ ఉంటే మొత్తం కూడా ఆర్గానిక్ పద్ధతిలో చేస్తూ ఉంటే అందరం ఆరోగ్యంగా ఉంటాం. సో భూమిని కూడా మనం కాపాడినట్టు అవుతాం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. అండ్ రామరాజు గారు మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. మాకు అసలు ఇక్కడ మైండ్ పోయింది అసలు. ఏదో మేము మామిడి తోట అనుకున్నామే కానీ ఒక మామిడి తోట కనిపించలేదు మాకు. సో అన్ని రకాల పండ్లు ఇక్కడ ఉన్నాయి. అసలు యాపిల్ జ్యూస్ అయితే షాక్ అయిపోయాం మేము, అసలు యాపిల్ కూడా ఇక్కడ పండుతుందా అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇయర్ వస్తాం ఈ యాపిల్ కాయలు తినడానికి. మీకు చూపెడతా, మీరు తింటారు కూడా. తప్పకుండా మాకు ఆర్గానిక్ ఫుడ్ కూడా తినిపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మాకు ఇక్కడికి రావడం, ఇక్కడ మొత్తం అంతా కూడా ప్రోగ్రామ్ చేయడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక రైతు నుంచి ఇంకొక రైతు ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉంటారు. సో మీ నుంచి కూడా మా ఆర్గానిక్ పద్ధతిలో చేసే రైతులు చాలా మంది కూడా ఉన్నారు, మా ఛానల్ చూసేవాళ్ళు కూడా. సో మీ నుంచి కూడా చాలా నేర్చుకుంటారు అండ్ నేర్చుకున్నారని అనుకుంటున్నాం మేము. మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, రామరాజు గారు మనకి పండించే పంటల్లో ఎన్ని వెరైటీస్ చూపించారు, ఎన్ని విషయాలు మనకు తెలియజేశారు. సో మీ అందరికీ కార్యక్రమం నచ్చే ఉంటుంది కదా. మరో వ్యవసాయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
ఓకే